నేను మానస. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యూటీకి సంబంధించి. ఇక మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషియన్ గౌతమ్ కుమార్ గారు. వారిని అడిగి అసలు గ్లూకో షాట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందండి, ఇది బ్యూటీకి సంబంధించి ఎలా పనిచేస్తుంది, ఇది వాడితే మనం ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయంపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే డాక్టర్. సార్ చెప్పండి, కొత్తగా మీరు చెప్పారు కదా దీని గురించి, గ్లూకో షాట్ అనే ప్రోడక్ట్ అయితే మార్కెట్లోకి వచ్చింది, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పారు. దాని గురించి వివరించండి. సో మీరు ఈ గ్లూకో షాట్ అన్న పేరులోనే గ్లూ అంటే గ్లూటాథయోన్, కో అంటే కోకమ్. సో చాలా మందికి కోకమ్ ఫ్రూట్ గురించి చాలా తక్కువ తెలుసు, బట్ దాని బెనిఫిట్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు ఈ గ్లూ అంటే ఏంటి? గ్లూటాథయోన్. ఈ గ్లూటాథయోన్ అన్నది వినని వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ యాక్చువల్గా ఈ స్కిన్ ఇండస్ట్రీలో కానీ హెయిర్ ఇండస్ట్రీలో కానీ అంటే చెప్పాలి అంటే కనుక అందం గురించి ఎక్కడైతే టాపిక్ వస్తుందో అక్కడ ఈ గ్లూటాథయోన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అయితే ఈ గ్లూటాథయోన్ అన్నది జనరల్గా చాలామంది అడిగారు, ఇది బయట కొనుక్కుంటేనే దొరికేదా, లేకపోతే అసలు మనం తీసుకునే ఫుడ్లో దొరకదా అంటే ఎస్, తీసుకునే ఫుడ్లో దొరుకుతుంది. కానీ ఇది గ్లూటాథయోన్ అన్నది మన లివర్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మన లివర్లో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మన సరైన పౌష్టికాహారాలు తీసుకోవాలి. సో ఎవ్రీడే తీసుకునే పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కంపల్సరీ మనం తీసుకునే ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చాలా బాడీకి చాలా అవసరం. కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ మన లివర్లోకి వెళ్ళి ఆ లివర్ని ప్రాపర్గా ప్యూరిఫై చేసినప్పుడే ఈ గ్లూటాథయోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఏజింగ్ అయ్యే కొద్ది, అంటే వయసు పెరిగే కొద్ది ఈ గ్లూటాథయోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. అందుకనే స్కిన్ ముడతలు పడిపోవడం, లేకపోతే పిగ్మెంటేషన్ వచ్చేయడం, లేదంటే కనుక పింపుల్స్ రావడం, యాక్నే రావడం, ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు స్కిన్ పైన ట్రేస్ ఉండిపోవడం, ఆ స్కార్స్ ఉండిపోవడం, లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ స్కార్స్ ఉండిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇవి కొంచెం ఫాస్ట్గా హీల్ అవ్వాలన్నా, లేకపోతే ఆ హీల్ అయ్యాక అది పెద్ద కనపడకూడదు అనుకున్న ఈ గ్లూటాథయోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మేమేం చేసామంటే ఈ గ్లూటాథయోన్తో పాటు ఆ కేఓ అనేది ఏదైతే ఉందో కోకమ్ ఫ్రూట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ కోకమ్ ఫ్రూట్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఒక 10 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మన బాడీకి ఎలాంటి ఎలర్జీ రాకుండా చూస్తుంది. సో యాంటీ ఎలర్జిక్ ప్రాపర్టీస్ ఉన్నగల ఒక ఫ్రూట్ అనమాట అది. అలాగే డైజెషన్, అంటే చాలామందికి కాన్స్టిపేషన్, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. సేమ్ పాయింట్లో మెంటల్ హెల్త్, ఈ మధ్యన చాలామంది స్ట్రెస్ గురవుతుంటారు, అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ, వాళ్ళకు ఉపయోగపడుతుంది. యాంటీ హిస్టమిన్ అంటారు, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ హ్యూమనిటిక్, అంటే పారాసైట్స్ మన బాడీని అటాక్ చేసినప్పుడు, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన బాడీలో చాలా మందికి ఈ స్కిన్, హెయిర్తో పాటు నెయిల్స్ కూడా బ్రిటిల్ అయిపోతుంటాయి. ఆడవాళ్ళలో చాలా తరచు ప్రాబ్లమ్స్ వస్తుంటారు. వాళ్ళ గుర్తుని చాలా మందికి వీక్ అయిపోయి విరిగిపోతుంటాయి. వాళ్ళు ఎంత మంచిగా అందంగా నెయిల్ పాలిష్ వేసి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా కూడా చాలా మంది కుదరట్లేదు. ఎందుకంటే ఒక గోరు విరిగిపోతుంది, ఇంకా సో ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే హెయిర్ ఇష్యూస్లో, హెయిర్ లాస్. సో వీటన్నిటికీ ఈ కోకమ్ ఫ్రూట్ అనేది ఒక సింగిల్ సొల్యూషన్ అనమాట. సో అంటే A to Z, హెడ్ టు టో ఉన్న ఏ ఇష్యూస్ అన్నా ఈ కోకమ్ ఫ్రూట్తో మనం నిర్మూలించవచ్చు. సేమ్ పాయింట్ ఆఫ్ టైం దానికి మనం ఏం యాడ్ చేస్తామంటే స్కిన్ బూస్టింగ్ అనమాట. సో స్కిన్ హెల్త్ అలాగే హెడ్ టు టో హెల్త్ అన్నింటినీ కవర్ చేసే సింగిల్ ప్రోడక్ట్ అండి ఇది. దీని పేరే గ్లూకో షాట్. దీని గురించి చెప్పారు చాలా చక్కగా, నాకు బాగా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు బయట చాలా కంపెనీస్ వాళ్ళు అంటే చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా సేమ్ స్కిన్ పైన నేను కూడా వాడాను అనమాట. అందుకే నేను ఈ డౌట్ అడుగుతున్నాను. ఏంటంటే బడ్జెట్ కూడా ఎక్కువే, బయట 20K 30K వరకు నేను తీసుకున్నాను కూడా. అవి నేను ఒక 15 or 20 days వాడిన తర్వాత నాకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇబ్బంది పడ్డాను. హెడేక్ రావడం, ఒక్కొక్కసారి ఇట్లా అన్ని పెయిన్స్ రావడం అట్లా జరిగిపోయింది అనమాట. మరి ఇది వాడడం వల్ల మరి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అన్న డౌట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇందులో మీరు చూస్తే ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇందులో ప్రిజర్వేటివ్స్ కూడా లేవు. సో కోకమ్ ఫ్రూట్ నుంచి తీసుకున్న ఆ కోకమ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ మేము పెట్టాము. ఇంకా చూసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక మీరు ఇక్కడ చూసి చదవచ్చు. బయోటిన్ ఉంది, విటమిన్ E ఉంది, విటమిన్ D3 ఉంది,
అలాగే విటమిన్ సి ఉంది. ఓకే, మీరు యాడెడ్ షుగర్స్ చూడండి 0. సో మేము న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా అన్నమాట. సో ఇది డయాబెటీస్ పీపుల్ కూడా చాలా సేఫ్. అయితే నేను ఈ డౌట్ మిమ్మల్ని ఎందుకు అడగాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కొనే ముందు ఆలోచించిన ఇదే సార్, డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే మనకి మెయిన్ ఆనందం ముఖ్యము, హెల్త్ కూడా చూసుకుంటున్నారు. హెల్త్ తో పాటు అందంగా ఉండాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మరీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది చేయడం వల్ల ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ చేసి ఇది వాళ్ళని కొనమంటున్నాం కదా, ఇది సక్సెస్ కావాలని నేను కూడా అనుకుంటున్నాను. అందుకే దీని గురించి మీరు క్లారిటీగా చెప్పండి. ఇంకా మీరు చూస్తే కనుక దీంట్లో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ L-గ్లూటాథయోన్ క్లియర్గా రాస్తుంది, కోకం ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిందని చెప్పేసి. సో న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా యూజ్ చేసాం అనమాట. సో చూసుకుంటే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తాం. అండ్ దీనిపైన మేము ఒక ఇంటర్నేషనల్ జర్నల్ కూడా మేము ఒకటి ప్రెజెంట్ చేసాం అనమాట. సో అది కూడా యూ కెన్ ఆల్సో ఫైండ్ దట్ ఓవర్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు అది కూడా ఫైండ్ చేయొచ్చు. అండ్ GVSK న్యూట్రిసెటికల్స్ వాళ్ళతో కలిపి మేము ఫార్ములేషన్ చేసి, అండ్ ఎందుకంటే దాంట్లో చాలా PhD చేసిన డాక్టర్స్ ఉన్నారు, అండ్ నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్ కలిపి మేము వి యూజ్ అవర్ బ్రెయిన్స్. అంటే ఎందుకంటే చాలా మందికి ఈ ప్రోడక్ట్స్ అన్ని చాలా సెపరేట్గా దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం చాలా కూడా కాస్ట్ కూడా ఎక్కువ. ఇది మేము చాలా మీడియం ప్రైస్గా మేము ప్రైస్ చేసాం ఇది. అండ్ డోసేజెస్ కూడా వచ్చేసి దీని లోపల మీరు చూస్తే కనుక సాషెస్ ఫామ్లో ఉంటాయి. సో కాబట్టి మీరు ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా సపోజ్ ఎవరైనా షూట్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక రేపు షూటింగ్ ఉంది, కొంచెం ఇన్స్టెంట్గా ఫేషియల్స్ చేసినా కూడా ఇంకొంచెం ఫేస్లో గ్లో రావాలి అన్న వాళ్ళకి ఇన్స్టెంట్గా ఇచ్చే గ్లో ఇది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈజీ టు యూజ్, వాటర్ అక్కర్లేదు, గ్లాస్ అక్కర్లేదు. ఓకే, సో జస్ట్ టేర్ చేయడం, నోట్లో వేసుకోవడం, మౌత్ మెల్ట్ అంటారు అనమాట. సో ఆ విధంగా ఇది డిజైన్ చేయబడింది. జస్ట్ టేర్ చేసి నోట్లో వేసుకోవడం. మరి ఇది ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి? అవునండి. సో కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ రావడానికి అట్లీస్ట్ 2 weeks పడుతుంది. సో డే అట్లీస్ట్ 2 యూజ్ చేయమని చెప్తాను అనమాట. సో పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్. అంటే ఎలా ఇది తీసుకున్నా కూడా ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు? ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు. నాన్ వెజ్, అది దాన్ని మీరు కావాలి అంటే యూ కెన్ ప్రోటీన్ షేక్స్ చాలా మంది జిమ్కి దానికి వెళ్ళిపోతుంటారు, దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో కోకం ఫ్లేవర్ వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్, పొద్దున్నే చాలామంది ఈ చలికాలంలో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ చాలా డీటాక్స్ డ్రింక్స్ తాగుతుంటారు. గోరువెచ్చని నీళ్ళు కావాలంటే కలుపుకొని తాగొచ్చు. సో అలా కూడా తాగొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఇది ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని వాడుతుంటారు, దాంట్లో కలుపుకోవచ్చు. సో దీన్ని ఏ విధంగా కూడా కలుపుకోవచ్చు. మోస్ట్లీ మ్యాక్సిమం కోల్డ్ దాంట్లో ప్రిఫర్ చేయమని చెప్తాము. ఇంకా మహా అయితే కనుక లూక్ వామ్ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవచ్చు. అందరూ టీనేజ్ దగ్గర నుంచి 13 years దాటిన వాళ్ళ దగ్గర నుంచి యూజ్ చేయొచ్చు ప్రోడక్ట్. ఇది వాడిన తర్వాత వాళ్ళకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది వాడినందుకే నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, దీనివల్లనే నాకు ఈ పెయిన్ వచ్చిందని చాలా వరకు చెప్తుంటారు. అంటే వాళ్ళకి ఒక డౌట్ అనమాట, ఇది వాడినందుకే వచ్చింది. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం లేదు. అది కొన్ని ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ అని ఉంటే అలా వస్తాయి, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇందులో ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ లేవు అసలు. సో ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా, న్యాచురల్ ఫ్రూట్ కోకము, అండ్ అలాగే విటమిన్ D3కి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ B12 ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ C ఎవరికైతే సిట్రస్ ఫ్రూట్స్ పడవో, అంటే కొంతమందికి లెమన్ పడదు, ఇది పడదు అంటారు, వాళ్ళు కూడా ఇది పనికి వస్తుంది. ఎవరు వాడినా ఎలాంటి డౌట్ లేకుండా చాలా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది వాడటం వల్ల మీరు మంచి ఫేస్ తో గ్లో వస్తుంది. నెక్స్ట్ డాక్టర్ గారు ఏంటంటే కొందరు ఎలా ఉంటారంటే మ్యారేజ్ కుదురుతుందండి వాళ్ళకి, ఒక 1 month ఉంటుంది. 1 month ముందు అదే నేను పార్లర్కి వెళ్ళాలి, నా ఫేస్ ఇలా ఉంది కదా అంటే కొన్ని ఇట్లా పిగ్మెంటేషన్ కానీ నెక్స్ట్ మొటిమలు అలాంటివి వస్తుంటాయి కదా, వాళ్ళు 1 monthలోనే నేను ఇవన్నీ క్లియర్ చేసుకోవాలని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 1 month ముందు ఇది స్టార్ట్ చేస్తే అవన్నీ పోతున్నాయి. అదే చెప్తాను, పిగ్మెంటేషన్, డీపిగ్మెంటేషన్ కానీ లేకపోతే పార్షియల్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే స్కార్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే చాలా మందిలో మేము ఇది అబ్జర్వ్ చేసి మేము ప్రోడక్ట్ యూజ్ చేసి ట్రయల్స్ చేసి ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చి దాని అంటే డేటా డ్రివెన్ అనమాట. డేటా చూస్తే కానీ మేము ఈ ప్రోడక్ట్ రాలేదు. సో దీని ముందర చాలామంది గ్లూటాథయోన్ యూజ్ చేసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం
కోకమ్ ఫ్రూట్ అనేది ఫ్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఎక్కడ విని ఉండరు. ఓకే. సో ఎక్కడ ఉండవు ఫ్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ ఫ్రూట్ని ఎందుకు కలపకూడదు నేను ఆలోచించాను అంతే. సో ఫ్రూట్ బెనిఫిట్స్ కూడా దీనికి యాడ్ అవుతాయి అనమాట. ఈ ఫ్రూట్ బెనిఫిట్స్ గ్లూటాథయోన్ రెండు కలిపి ఎక్సలెంట్ ప్రోడక్ట్. సో ఇండియాలోనే ఎక్కడా లేని ప్రోడక్ట్ ఇది. ఇన్ ఇండియానే కాదు, ఇన్ అరౌండ్ ద వరల్డ్ కూడా ఎక్కడ లేని ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఈ ప్రోడక్ట్. ఓకే డాక్టర్, మరి ఇది మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక జీవీఎస్కే న్యూట్రాస్యూటికల్స్ వాళ్ళు ఒక నంబర్ స్టోర్ చేస్తారండి. ఆ నంబర్కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు యూజ్ చేసి కూడా మీరు డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది కొంత తొందరలో ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా దొరకబోతుంది. ఇప్పుడు మేకప్తో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను, నాకు కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, నేను కూడా యూజ్ చేస్తాను. తర్వాత నేను మేకప్ చేసుకోకుండా యూజ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. నేను కూడా యూజ్ చేసి తర్వాత ఎలా ఉంది దీని ప్రయోజనాలు ఏంటి అని కూడా నేను మళ్ళీ కూడా మీకు ఇంకో ఎపిసోడ్లో చెప్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగా వివరించారు దాని గురించి. నాకు కూడా బాగా నచ్చింది, నేను కూడా యూజ్ చేస్తాను. చూసారు కదండి, ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం.